ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్లో ఆయన ఫోటోలు వేసుకుంటాడు, ఆ పాస్బుక్లో ఆయన ఫోటోలు వేసుకుంటాడు, పిల్లకాయల సర్టిఫికేట్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాడు, సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాడు, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి దాని మీద ఆయన ఫోటోలు వేసుకుంటాడు. గవర్నమెంట్ ఇచ్చే నిరోధ్ మీద కూడా ఆయన ఫోటో వేసుకుంటాడా? గవర్నమెంట్ ఇస్తారు కదా ఒక నిరోధ్, దాని మీద కూడా ఆయన ఫోటో వేసుకుంటాడా? అసహ్యంగా లేదు చెప్పుకుంటా పోతే? నీచంగా లేదు? ఎంత వరస్ట్గా ప్రవర్తించారంటే అంత వరస్ట్గా. ఎవరన్నా నవ్వుతారని కానీ, ఎవరికన్నా ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి రావు, అసలు ఇట్లాంటివి కామెంట్లు చేస్తారని కానీ కూడా ఆలోచించకుండా అసహ్యంగా అడ్డదిడ్డంగా నచ్చినట్టు ఎమ్మెల్యేలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వం చేత ఎన్నుకున్నాడా, ప్రజల చేత ఎన్నుకున్నాడా? ప్రతి ప్రెస్ మీట్లో ఆయనే, ప్రతిదీ ఆయనే. ఆయన చెప్పేసి అదే అబద్ధాన్ని ప్రజల్లోకి చొప్పించాలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, సజ్జల, ఐపాక్ సోషల్ మీడియా టీము, దాంతోపాటు పోలీసులని అండ చూసుకొని వీళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించారు. ఎంత అసహ్యం అది, ఎంత ఘోరం అది. ఈరోజు ప్రజలు మీకు ఎలాంటి తీర్పునిచ్చారు? జీవితంలో కోలుకోలేని తీర్పునిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక వర్గం, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక సామాజిక వర్గం అంటే అసహ్యం పుట్టించేలా చేశారు. కొన్ని సామాజిక వర్గాలు ఒక ఫ్యాక్టరీలు పెట్టి సంపాదించుకొని ప్రజలకు పెడుతూ వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ కొన్ని సామాజిక వర్గాలు కబ్జా చేయాలంటే నోట్ కార్డు కూడా అట్టే పిరికేస్తారు. ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అట్టే తోడేస్తారు, గవర్నమెంట్ పొలాలు ఉంటే అట్టే వెంచర్లు వేసేస్తారు, ఎర్రచందనం ఉంటే అట్టే లోడ్ ఏర్లతో కూడా అమ్మేస్తారు. కొన్ని సామాజిక వర్గాలే అంత ధైర్యం. నీచంగా ప్రవర్తించేది కూడా వాళ్ళే. గతంలో అదే సామాజిక వర్గం అడిగిన వాళ్ళందరికీ అన్నం పెట్టింది, ఎంతోమందికి నిలవ నీడనిచ్చింది. అంత మంచి సామాజిక వర్గం ఈరోజు కబ్జాల్లో, గవర్నమెంట్ సొమ్ము తినేయడంలో, అక్రమ కేసులు పెట్టించటంలో అడ్డదుడ్డాలుగా. నేను నిజంగా ఈ మాట నాది కాదు, ప్రజలు అనుకుంటున్నారు. నిరోధులు ఇస్తే నిరోధ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తాడా అని అడుగుతున్నారు ప్రజలు. ఏం చెప్దాం మనం? చెప్పండి.